హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాగలక్ష్మిని. బాగున్నారా? మేము బాగున్నామండి. అయితే ఇవాళ చిక్కీ వేరుశనగ పప్పులో చిక్కీ దాంతో వచ్చేసాను. అంటే వేరుశనగ పప్పులు కట్ చేసేంత బిళ్ళలు ఉంటాయే, అది చేసే స్వీట్ అనమాట. అయితే వేరుశనగ పప్పులు వేయించేసి నేను లోపల వీడియో అంతా చూపించాను. వేరుశనగ పప్పులు వేయించేసి పొట్టి తీసి పెట్టేసుకుని బెల్లం, నల్ల బెల్లం వచ్చిందండి నాకు. ఆ నల్ల బెల్లమే వేసేసాను. నల్ల బెల్లంలో అదే ఆ బెల్లం తరిగి వేసేసి ఎంత 2 గ్లాసులు బెల్లం పోసాను. మనకి ఏ గ్లాస్ అయితే ఆ గ్లాసు పప్పులను బట్టి నాకు 2 గ్లాసులు పట్టింది. 2 గ్లాసులు బెల్లం పోసి అది బాగా రావాలి, పాకం రావాలి. పాకం ఎలా రావాలి? నీళ్ళు ఇంత దాంట్లో నీళ్లు తీసుకుని అందులో వేయాలి పాకం. పాకం వేస్తే ఇలా అయిపోతే అది వచ్చినట్టు కాదు, ఇలా ఉండలాగా అయిపోవాలి. ఇలా ఉండలాగా అయిపోయినాక అప్పుడు వచ్చినట్టు. ఈ వేరుశనగ పప్పులు పొట్టు తీసి పెట్టుకుంటాం కదా, అవి అందులో వేసేసి బాగా కలయపెట్టి తీసి పళ్ళెల్లో పోసుకోవాలి. ఆ వేరుశనగ పప్పుల క్వాంటిటీకి 2.5 బెల్లం పోసానండి. కరిగిన బెల్లం 2.5 పడుతుంది. మీరు అలాగే చేసుకోండి. కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనా? బాయ్. ఇవి వేరుశనగ పప్పులండి. ఇలా వేయించేసి అంటే కరకర వేయించాలి. ఇవి కూడా మనం ఇలా అంటే పెచ్చు రావాలి. ఇంక సాయంత్రం రావడం లేదు, ఇంకా వేయించాలి. వేయించి తీసేసి పొట్టంతా తీసేయాలి. పొట్టు తీసి దేనికోసం అనుకుంటున్నారు? పట్టి వేరుశనగ పప్పులు పట్టి పోస్తారు చూసారా? అది ఆ పట్టి పోద్దామని తయారు చేస్తున్నాను. ముందు ఇది వేయించాలి, ఇది పొట్టు తీయాలి. టైం పడుతుంది. తర్వాత చేసేటప్పుడు మళ్ళీ చూపిస్తాను. సరేనా? ఇది బెల్లం పాకం పట్టి ఇలాగా వేరుశనగ పప్పులు బెల్లం పాకం ఏమో చూడండి ఇలా రావాలి, గట్టిగా రావాలి. నీళ్ళల్లో వేస్తే గట్టిగా రావాలి. ఇలా చేసి ఒక్క నిమిషం ఆగాలి. ఇవన్నీ కలవాలి కదా, కలిసే వరకు ఆగాలి. ఇది ఏమిటి అంటారా? వేరుశనగ పప్పు పట్టి, వేరుశనగ పప్పుల పట్టి. ఇదేమో గిన్నెలో నూనె రాసి పెట్టేస్తాను, దాంట్లో వేసేయాలి. నెయ్యి కూడా వేయాలి.
ఇదిగోండి ఇలా వేసేసి ఈ ప్లేట్లో వేసేసి నెయ్యి రాసి ప్లేట్లో వేసేయాలి. అప్పుడు వేరుశనగ పప్పులు చిక్కి రెడీ. కట్ చేస్తాను, చల్లారాక కట్ చేసేయాలి. కట్ చేసేస్తే ముక్కలు వచ్చేస్తాయి. రైట్.